మెడికల్ బోర్డు సంవత్సరం నుంచి నిర్వహించకపోగా కార్మికుల మీద ఎంక్వైరీ పేరు మీద ఇంకా కాలయాపన చేసే ఒక కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా 2018లో ఈ తండ్రి కొడుకుల ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా. ఆ తదుపరి సంవత్సరం 2019లోనే దాదాపు 3000 మంది అయింది. మొన్న 2025లో 300 మంది కూడా ఏలే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డి గాని అటు బట్టి విక్రమార్క గారికి అయితే సింగరేణి అంటే ఒక ఏటీఎం లెక్క, ముఖ్యమంత్రి గారికి వారు బామర్ది కప్ప చెప్పారు. మొత్తం సింగరేణిలో ఏ పైరవైనా పైసలైనా మొత్తం బామర్ది కప్ప చెప్పడం జరిగింది. ఈ సింగరేణిని సర్వనాశనం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. సింగరేణిని కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీని మనం ఖచ్చితంగా పక్కకు పెట్టాలి అనే ఒక ఆలోచన కార్మికులలో వచ్చింది. టీజీపీ కేసు యూనియన్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించండి. చాలా పెండింగ్లు ఉన్నాయి, అన్ని ఒకటేసారి నిర్వహించి రానున్న రోజులలో మీరన్నట్టుగానే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మరొకసారి యూనియన్ తరఫున పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.